హాయ్ అండి. ఇగో ఎగ్ బిర్యానీ వేసుకుంటాను. మనం ఈ కోడిగుడ్లు ఇట్లా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. నూనె పోసుకున్నాం. మనం గ్యాస్ ముట్టించుకొని నూనె పోసుకుందాం. ఒక పావు నూనె, ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని ఘాట్లు పెట్టుకొని వేపుకోవాలి నూనెలా. మనం అన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం. ఒక స్పూను కారం వేస్తాను. కారం ఒక స్పూన్ వేసుకోవాలి. సగం చెంచాడు కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. అవన్నిటిని మంచిగా కారం ఉప్పు కలిసేటట్టు, పసుపు కలిసేటట్టు ఇట్లా అనుకోవాలి. అన్నిటికీ గుడ్లకు అన్నీ ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు గుడ్లకు ఇట్లా కలిసింది కారం. ఇప్పుడు మనం నూనెలు వేసుకుందాం. కుక్కర్ నూనెలు వేసుకోవాలి. నూనెలు వేసుకొని మంచిగా బాయిల్ కావాలి. మంచిగా ఫ్రై కావాలి. వీటిని ఫ్రై అయినాక తీసుకున్నాం. వీళ్ళు ఏమేస్తారు ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. మంచిగా అవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఇక మనం ఉల్లిగడ్డలు ఇట్లా చిన్నగా కోసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకొని మనం ఎన్నైతే బియ్యం వేసుకుంటామో ఏమి ఇష్టం. ఇక ఇట్లా రైస్ కడిగి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఇది. బాస్మతి రైస్ 3 కప్పులు బాస్మతి రైసు కడిగి పెట్టుకొని ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకునే విధానం. ఇంకో పావు నూనె పోసుకొని మనం ఉల్లిగడ్డలు వేపుకోవాలి. మంచిగా గోలాలి ఎర్రగా. ఇక ఈ ఉల్లిగడ్డలు ఎర్రగా గోలాలి ఈ అన్నంలకు. ఇక మళ్ళీ 3 ఉల్లిగడ్డలు ఈ కూరలకు. ఓకే, 3 ఉల్లిగడ్డలు, ఇక అద్దపావు టమాటాలు, అద్దపావు మిర్చి, ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. మంచిగా ఎగ్గులు ఇట్లా బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే నూనెలో ఇట్లా కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మళ్ళీ ఇక టమాటాలు, మిర్చి, టమాటాలు, మిరపకాయలు గ్రైండర్ పట్టుకోవాలి మెత్తగా. ఒక ఎల్లిగడ్డ. ఇవి మసాలాలు. ఈ మసాలాలు ఇప్పుడు కూరలు వేసుకోవాలి. మనం కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటాం. కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మళ్ళీ ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మనం టమాటాది ఇప్పుడు గ్రైండర్ పట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. ఇలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిధనియాల పొడి ఒక స్పూను, వేయించిన ధనియాల పొడి సగం స్పూను, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిర్చి వేసినాం కదా, ఒక సగం చెంచా కారం. ఇవి మళ్ళీ మంచిగా కలుపుకొని మంచిగా ఉడకాలి. అది ఒక చిన్న గ్లాసుడు జార్లో పోసుకొని ఇట్లా అనుకొని అందులో కూరలో పోసుకోవాలి. మనం సరిపోతాయి అవి. ఈ ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఉంటే వేసుకోవాలి, లేకుంటే నూనె పోసుకోవాలి. కానీ ఒక్క స్పూను నూనె, అందులో ఒక్క పావుడు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, పుదీనా, ఇందున్న మసాలాలు. ఓకే, ఈ మసాలాలు ఇవి వేసుకోవాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. పోస్ట్
చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. ఒక స్పూనుగా పెరిగేసుకోవాలి. కూరలా మంచిగా కలుపుకోవాలి. అది కోడిగుడ్లు వేసుకుందాం. ఇప్పుడు కూర దగ్గర పడ్డది. కోడిగుడ్లు మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము ఈ 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇలా అన్నంలకు ఇది అన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా. అన్నంలకు ఇగో మనం బియ్యం కడిగి బగారేయడానికి ఎసరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో 1 కిలో బియ్యం ఎన్నన్న పెట్టుకోరు. బియ్యం మీరు బాస్మతి బియ్యం అయితే ఎసరు తక్కువ పడుతుంది. ఇవి ఇట్లా చూసుకొని ఇక్కడికి పెట్టుకోరు బియ్యం ఎసరు. ఓకేనా? మన ఆ బియ్యం అయ్యేది ఉంటేనేమో ఇక్కడికి పెట్టుకొని ఇట్లా కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు మనం పోపు చేసుకుంటున్నాం కదా. అన్నీ పోపు చేసుకొని ఇంట్లో పోసుకోవాలి. ఇక మనం పోపు చేసుకునే అన్నీ ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి. అన్నం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇంట్లోనే అన్నంలో 1 చెంచాడు ఉప్పు వేసుకొని కలుపుకొని కూర ఇట్లా దగ్గర పడ్డది. చూసినా నూనె పైకి రావాలి. కూర కావాలంటే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇక అయింది కూర. కొంచెం కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇక అన్నం అయింది. సగం అయింది అన్నం. సగానికి ఎక్కువ అయింది. ఇట్లా జల్లిగంటతో మొత్తం అన్నం దేవుకోవాలి. అట్లా సగం అయినాక దేవుకోవాలి. మొత్తం అన్నం అంతా తీసుకోవాలి. అందులోకి వెళ్ళి ఇట్లా డబ్బాలు వేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కూర అయింది కదా మనకి. ఇందాక కూర ఇగో కొంచెం అన్నం తీసుకొని మొత్తం అంతా గుడ్లన్నీ ఇంట్లో వేసుకోవాలి. మొత్తం మంచిగా ఇంట్లో వేసుకోవాలి. మళ్ళీ సగం అన్నం అయినాక కొంచెం గ్రేవీ పోసుకోవాలి. 1 గంటడంతా. ఇప్పుడు మనం వేపుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బేసన్లో అన్నం వేసుకోవాలి. మళ్ళీ మీద వేసుకోవాలి. అన్నం మనం తీసుకున్న అన్నం మొత్తం వేసుకోవాలి. దీని మీద పైన కొన్ని ఆపుకొని కొన్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పైన ఇట్లా కొన్ని సగం ఆపుకొని సగం వేసుకోవాలి. అన్నం మొత్తం వేసినాక ఇక అందులోది గ్రేవీ మళ్ళీ పోసుకోవాలి. పైన కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇట్లా ఒక 3-4 గంటలు పోసుకోవాలి. ఫస్ట్ 4 గంటలు పోసినాం కదా, మళ్ళీ మీద పోసుకోవాలి. పోసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇక అన్నం ఇట్లా అయింది. ఇట్లా డబ్బాలో పోసుకోవాలి మనం అన్నం అంతా. ఎగ్ బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీకరమైన ఎగ్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.